మరి మీకు ఎలాగా ఆహారం అయ్యంతా అన్నం తిని వచ్చి ఇక్కడ పడుకుంటున్నాం. మా కొడుకు గారి ఇంటి కూడా, మా కోడలి ఇంటి కూడా. మనందరి కోసం ఏసై తిరిగి లేచాడు. ఏసై యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి లేపుతారు. మంచి ఆరోగ్యం ఇస్తాడు ఏసయ్య. మీరు ఒక్కలే ఉంటున్నారా? ప్రేరేపించమని అడుగుతున్నాను. నిన్ను తెలుసుకొని ఉరకలెత్తుకొని తండ్రి ఆనాడు కుష్ఠరోగులు నడువంగిపోయిన వారు, కాళ్ళు చేతులు పనిచేయని వారు నీ దగ్గరికి ఎలాగ పరుగులెత్తుకుని వచ్చారు. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. రాజుల రాజుకే పునరుద్ధారుడైన యేసుకే నూగంటిపాల గ్రామాన్ని, గ్రామ పెద్దల్ని, చిన్నవారిని, యవనస్తులు, పురుషుల్ని, స్త్రీని ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన పంట చేలను, వారికి ఇచ్చిన వ్యవసాయాన్ని, వారికి ఇచ్చిన పాడి పశువులను తండ్రి అన్నిటిని దీవించండి. నిశ్చయంగా తండ్రి వీళ్ళందరి గృహాలని తండ్రి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఏ ఇంటినైతే మేము దర్శిస్తున్నామో మాకన్నా ముందుగా ఇంట్లోకి మీరు వెళ్ళండి యేసయ్య. తిరిగి లేచిన రోజమ్మా, అందుకని ఇబ్బంది వచ్చి ప్రార్థన ఏమంటారు చిన్నది కార్యాలు జరిగించండి. తన భర్తని, తన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఇంటికి శుభమని చెప్తున్నాం తండ్రి. ఇంట్లో మీరు మొట్టమొదటిగా ప్రవేశించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు. తెలుసుకోవడానికి కృపనివ్వడం ఆయన. ఇంటికి శుభమని చెప్తున్నాను ఆయన. ఇంట్లో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపాన్ని బంధించిన ఆయన మీరే విడిపించిన ఆయన బెడలించి హక్కుని చేర్చుకోమని ఆయన మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకించమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చిన్న ప్రార్థన చేయమంటారా మీకోసం? మీ పేరేంటి? లక్ష్మి. సరే చిన్న ప్రార్థన చేద్దాం. లక్ష్మి చెల్లి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ఇదిగో చెల్లి లక్ష్మిని మీరు జ్ఞాపకం చేసి దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన తల్లిదండ్రులని నాయన మంచి ఆరోగ్యాలతో నింపమని, వారికి ఇచ్చిన తోటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. గారు తిరిగి లేచారనమాట మన కోసమే, సమస్త మానవాళి కోసం. మరి మీకు ఎలాగా ఆహారం అయ్యంతా అన్నం తిని వచ్చి ఇక్కడ పడుకుంటున్నాం. మా కొడుకు గారి ఇంటి కూడా, మా కోడలి ఇంటి కూడా. మా బిడ్డ ఒంటరిగా ఉంటుండగా మీరే శక్తిని బలమును దయచేయండి, ఈ ఆత్మను ప్రేరేపించమని అడుగుతుంది. నిన్ను తెలుసుకొని ఉరకలెత్తుకొని తండ్రి ఆనాడు కుష్ఠరోగులు నడువంగిపోయిన వారు, కాళ్ళు చేతులు పనిచేయని వారు నీ దగ్గరికి ఎలాగ పరుగులెత్తుకుని వచ్చారు. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. నువ్వు నిజమైన దేవుడు అని అందత్వంలో ఉన్న వీరిని నాయన వెలుగులోకి నడిపించమని అడుగుతున్నాను. ఒకప్పుడు మేము ఎలాగే పాపంలో చీకట్లో పడిపోయి ఉండగా మమ్మల్ని లేపిన గొప్ప దేవుడు అయ్యా, అలాగే నీ బిడ్డల్ని లేపి కృపచేత నింపి నడిపించమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చవలి మల్లేశ్వరి గారిని తన భక్తుని దిగుతండి. వారికి ఇచ్చిన కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వీడు ఎంతో విశ్వాసముతో నాయన మరి ఇదిగో నాయన వచ్చిన మమ్మల్ని అందరినీ త్రోసివేయక అంగీకరించినందుకు స్తోత్రాలు. నిశ్చయంగా వీరిని, వీరి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆశీర్వదించిన నాయన చెలికిచ్చిన కుటుంబాన్ని నాయన ఆశీర్వదించండి.
రాజుల రాజుకే